ఈరోజు మనం అజూర్ డేటా ఫ్యాక్టరీ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. మన దగ్గర 2025 డేటా ఇంజనీర్ ఇంటర్వ్యూలకు సంబంధించి ఒక బ్లాగ్ పోస్ట్ ఉంది. దాని ఆధారంగా అసలు ఏడీఎఫ్ అంటే ఏంటి, ఎందుకు వాడతాం, దాని ముఖ్యమైన భాగాలేంటి, ఇలాంటివన్నీ సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మంచి ఆలోచన. ఏడీఎఫ్ అంటే అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళ క్లౌడ్ సర్వీస్ అన్నమాట. అవును. ముఖ్యంగా రకరకాల సోర్సుల నుంచి డేటాని లాగి దాన్ని మనకు కావలసినట్టు మార్చి ఉపయోగపడే సమాచారంగా తయారు చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే డేటాని కలపడం, మార్చడం, ఈ పనులన్నీ ఒకచోట నుండి మేనేజ్ చేయడానికన్నమాట. కరెక్ట్. దీన్నే మనం టెక్నికల్గా ఆర్కెస్ట్రేషన్ అంటాం. అంటే ఏ పని తరువాత ఏజీ జరగాలి, ఎలా జరగాలి అని చెప్పడం. ఇది డేటాని స్టోర్ చేయదు సుమా. ఓ, అది ముఖ్యం. అంటే ఇది డేటా స్టోరేజ్ కాదు, కేవలం ఆ ప్రాసెస్ని కంట్రోల్ చేస్తుంది. ట్రాఫిక్ పోలీస్ లాగా అన్నమాట. ఆహా, అవును, అలా అనుకోవచ్చు. మరి పనులన్నీ చేయడానికి ఏడీఎఫ్లో కొన్ని కీలకమైన భాగాలుంటాయి. పైప్లైన్ అంటారు చూడండి. పైప్లైన్ అంటే? పైప్లైన్ అంటే కొన్ని పనుల యాక్టివిటీస్ సమూహం, ఒక లాజికల్ గ్రూప్. ఉదాహరణకి డేటా కాపీ చేయి, తర్వాత దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయి, ఇలాగా. ఆ యాక్టివిటీస్ అంటే ఆ పైప్లైన్లోని ఒక్కో స్టెప్ అన్నమాట. సరే, మరి ఈ యాక్టివిటీస్ డేటాతో పనిచేయాలంటే ఆ డేటా సోర్స్కి కనెక్ట్ ఇవ్వాలి కదా. కరెక్ట్. అక్కడే మనకి లింక్డ్ సర్వీసెస్, డేటా సెట్స్ వస్తాయి. వీటి మధ్య తేడా చాలా మందికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అవును, నిజమే. చూడండి, లింక్డ్ సర్వీస్ అంటే సింపుల్గా ఒక కనెక్షన్ స్ట్రింగ్ లాంటిది. అంటే మీ డేటాబేస్కో, ఫైల్ స్టోరేజ్కో ఎలా కనెక్ట్ అవ్వాలి అనే డీటెయిల్స్, సర్వర్ పేరు, యూజర్ నేము, పాస్వర్డ్ లాంటివన్నమాట. ఓకే. ఇక డేటా సెట్ అంటే ఆ లింక్డ్ సర్వీస్ ద్వారా మనం కనెక్ట్ అయిన స్టోరేజ్లో ఏ పర్టికులర్ డేటాతో పనిచేయాలనుకుంటున్నామో చెప్పేది. అంటే ఒక టేబుల్ పేరు కావచ్చు, లేదా ఒక ఫైల్ పాత్ కావచ్చు. అర్థమైంది. సో లింక్డ్ సర్వీస్ ఈజ్ ఈక్వల్ టు కనెక్షన్, డేటా సెట్ ఈజ్ ఈక్వల్ టు ఆ కనెక్షన్లో ఉన్న స్పెసిఫిక్ డేటా. బావుంది. మరి ఈ పనులన్నీ జరగడానికి కంప్యూటింగ్ పవర్ కావాలి కదా. ఖచ్చితంగా. దానికోసమే ఇంటిగ్రేషన్ రన్ టైం లేదా ఐఆర్ ఉంది. ఐఆర్, రైట్. ఈ ఐఆర్ అనేది బ్యాక్గ్రౌండ్లో నడిచే కంప్యూటింగ్ ఇంజిన్ అనమాట. ఇది ఎక్కడుందనే దాన్ని బట్టి, అంటే క్లౌడ్లోనా, మీ ఆఫీస్ నెట్వర్క్లోనా అనే దాన్ని బట్టి రకాలున్నాయి. ఏంటవి? ముఖ్యంగా 3. అజోర్ ఐఆర్. ఇది పూర్తిగా మైక్రోసాఫ్ట్ మేనేజ్ చేసేది, క్లౌడ్ డేటా సోర్స్ల మధ్య పనులకు. తర్వాత సెల్ఫ్ హోస్టెడ్ ఐఆర్. ఇది మీ ఓన్ మెషీన్లలో, అంటే ఆన్ ప్రెమిసెస్ లేదా ప్రైవేట్ నెట్వర్క్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆన్ ప్రెమిసెస్ డేటాతో పని చేయాలంటే ఇది వాడాలి. అవును. మూడోది అజ్యూర్ ఎస్ఎస్ఐఎస్ ఐఆర్. మీ దగ్గర పాత ఎస్ఎస్ఐఎస్ ప్యాకేజీలుంటే వాటిని క్లౌడ్లో రన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సరే. అంటే ఎక్కడ పని జరగాలో ఐఆర్ నిర్ణయిస్తుంది. మరి ఎప్పుడు మొదలవ్వాలి, దానికి ట్రిగ్గర్స్ ఉంటాయా? ఎస్, ట్రిగ్గర్స్ అనేవి పైప్లైన్ను ఎప్పుడు స్టార్ట్ చేయాలో చెప్తాయి. కొన్ని రకాలున్నాయి. షెడ్యూల్ ట్రిగ్గర్ అంటే టైం ప్రకారం, ప్రతిరోజూ రాత్రి 1 గంటకులాగా. ఓకే. టంబ్లింగ్ విండో ట్రిగ్గర్, ఇది కొంచెం అడ్వాన్స్డ్, టైం స్లాట్స్ ప్రకారం రన్ అవుతుంది, స్టేట్ మెయింటైన్ చేస్తుంది. స్టేట్ అంటే ఒక విండో రన్ అయిందా లేదా, సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా లాంటివి ట్రాక్ చేస్తుంది. తర్వాత ఈవెంట్ ఆధారిత ట్రిగ్గర్, ఏదైనా సంఘటన జరిగినప్పుడు, ఉదాహరణకు స్టోరేజ్లో కొత్త ఫైల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రన్ అవుతుంది. ఇంట్రెస్టింగ్. ఇక డేటాని మార్చడం గురించి మాట్లాడుకుంటే మ్యాపింగ్ డేటా ఫ్లో, ర్యాంగ్లింగ్ డేటా ఫ్లో అని వింటున్నాం. 2 విజువల్గానే అనిపిస్తున్నాయి. తేడా ఏంటి? మంచి ప్రశ్న. మ్యాపింగ్ డేటా ఫ్లో అనేది కోడ్ రాయకుండానే డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో కాంప్లెక్స్ డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ చేయడానికి. బ్యాకెండ్లో ఇది స్పార్క్ క్లస్టర్ల మీద రన్ అవుతుంది. చాలా పవర్ఫుల్. కోడ్ లేకుండానేనా? అవును, చాలా వరకు. ఇక రాంగ్లింగ్ డేటా ఫ్లో అనేది ఇప్పుడు దాన్ని పవర్ క్వెరీ యాక్టివిటీ అంటున్నారు. ఇది పవర్ క్వెరీ ఆన్లైన్ వాడి డేటాని క్లీన్ చేయడానికి, ప్రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కొంచెం ఎక్సెల్ లాగా ఉంటుంది వాడటానికి. అద్భుతం. అంటే కోడింగ్ అంతగా రానివాళ్లు కూడా ఏడీఎఫ్ బాగా వాడుకోవచ్చనమాట. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఖచ్చితంగా. ఏడీఎఫ్లో సుమారు 90కి పైగా రెడీమేడ్ కనెక్టర్లున్నాయి. అంటే చాలా రకాల డేటా సోర్సులకు ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. సరే, ఇంకో కామన్ కన్ఫ్యూజన్, ఏడీఎఫ్కి, డేటా లేక్కి, డేటా వేర్హౌస్కి తేడా ఏంటి?
అన్నీ డేటా గురించే కదా. నిజమే, అన్ని డేటా చుట్టూ తిరిగేవే కాని వాటి పర్పస్ వేరు. ఏడీఎఫ్ అనేది డేటా మూవ్మెంట్, ట్రాన్స్ఫర్మేషన్ని ఆర్కెస్ట్రేట్ చేస్తుంది, అంటే మేనేజ్ చేస్తుంది. ఓకే. డేటా లేక్ ఉదాహరణకు అజోర్ డేటా లేక్ స్టోరేజ్ ఏడీఎల్ఎస్ అనేది ఏ రకమైన డేటానైనా స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ దాని ఒరిజినల్ ఫార్మాట్లో స్టోర్ చేసుకునే పెద్ద రిపోజిటరీ. దీన్ని స్కీమా ఆన్ రీడ్ అంటాం. అంటే డేటా చదివేటప్పుడు స్ట్రక్చర్ ఇస్తాం. సరిగ్గా, ఇది డేటా సైంటిస్టులకి రీసెర్చ్, ఎక్స్ప్లోరేషన్ కోసం బాగా ఉపయోగపడుతుంది. ఇక డేటా వేర్హౌస్ అనేది ముందుగానే క్లీన్ చేసి స్ట్రక్చర్ చేసిన డేటాని స్టోర్ చేస్తుంది. ఇది స్కీమా ఆన్ రైట్. బిజినెస్ అనాలిస్టులు రిపోర్టింగ్ కోసం దీన్ని వాడతారు. సో ఏడీఎఫ్ లేక్స్ వేర్హౌజ్ల మధ్య డేటాని తీసుకురావడానికి, తీసుకెళ్లడానికి, మార్చడానికి ఒక బ్రిడ్జ్ లాంటిది. పర్ఫెక్ట్. ఈ తేడా అర్థం చేసుకుంటే డేటా ఆర్కిటెక్చర్ డిజైన్ చేయడం ఈజీ అవుతుంది. చాలా క్లియర్గా చెప్పారు. ఇక చివర్గా పైప్లైన్స్ రన్ అయ్యేటప్పుడు బయట నుంచి వాల్యూస్ పంపించవచ్చా, అంటే పారామీటర్స్ లాగా? ఓహో ఎస్, పైప్లైన్కి పారామీటర్స్ డిఫైన్ చేయొచ్చు. వాటికి డిఫాల్ట్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. ట్రిగర్ చేసినప్పుడు కానీ, మాన్యువల్గా రన్ చేసినప్పుడు కానీ కొత్త వాల్యూస్ పాస్ చేయొచ్చు. మరి ఒక యాక్టివిటీ అవుట్పుట్ని ఇంకో యాక్టివిటీలో వాడాలంటే? అది కూడా సాధ్యమే. యాక్టివిటీ ముందర యాక్టివిటీ పేరు .అవుట్పుట్ లాంటి ఎక్స్ప్రెషన్స్ వాడి ఒక యాక్టివిటీ రిజల్ట్ని తర్వాత యాక్టివిటీకి ఇన్పుట్గా ఇవ్వచ్చు. అలాగే నల్ వాల్యూస్ హ్యాండిల్ చేయడానికి @కోలెస్ లాంటి ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ పైప్లైన్ని చాలా ఫ్లెక్సిబుల్గా చేస్తాయి. అంటే పైప్లైన్స్ని డైనమిక్గా మార్చుకోవచ్చు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే డేటా ఫ్లోస్ వాడాలంటే ఏడీఎఫ్ V2 వర్షన్ కావాలి, అంతే కదా? అవును, ఏడీఎఫ్ V1లో డేటా ఫ్లోస్ లేవు, V2లోనే ఉన్నాయి. మొత్తంగా చూస్తే అజోర్ డేటా ఫ్యాక్టరీ అనేది క్లౌడ్ యుగంలో డేటా ఇంటిగ్రేషన్, ఈటీఎల్ పనులకి ఒక ముఖ్యమైన సాధనమనిపిస్తుంది. ముఖ్యంగా దాని విజువల్ నేచర్, కోడింగ్ అవసరం పెద్దగా లేకపోవడం చాలామందికి ఉపయోగపడుతుంది. నిజమే, ఇది చాలా పనులను సులభతరం చేస్తుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఏమిటది? డేటాబ్రిక్స్ లేదా సినాప్స్ అనలిటిక్స్ లాంటి మరింత కాంప్రహెన్సివ్ ప్లాట్ఫామ్స్తో పోలిస్తే ఏడీఎఫ్ పాత్ర ఎక్కడ వరకు ఉంటుంది? అంటే చాలా కాంప్లెక్స్ ట్రాన్స్ఫర్మేషన్స్, మెషీన్ లెర్నింగ్ ఇంటిగ్రేషన్ లాంటి వాటికి కేవలం ఏడీఎఫ్ సరిపోతుందా, లేక ఎప్పుడు మనం డేటాబ్రిక్స్ లాంటి వాటి వైపు చూడాలి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. అవును, అది నిజంగా ఆసక్తికరమైన ప్రశ్న. బహుశా అది సందర్భాన్ని బట్టి, ప్రాజెక్ట్ అవసరాలను బట్టి నిర్ణయించుకోవాలేమో. దీని గురించి మరింత తెలుసుకోవచ్చు. ఈరోజు చాలా విషయాలు క్లియర్గా వివరించినందుకు ధన్యవాదాలు. నాకు కూడా ఈ చర్చ నచ్చింది. థాంక్స్.